జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయడని. యూదుల శుద్ధీకరణ ప్రకారం 2-3 తులములు పట్టు 6 రాగి బాణాలు అక్కడ ఉంచబడి ఉంది. యేసు ఆ బాణాలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపింది. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని ఎందుకు తీసుకుని పోండని చెప్పగా, వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది కనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొత్తం మంచి ద్రాక్షారసం పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయింది. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాడు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచింది.